కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఉద్యోగ కార్మికులకు వ్యతిరేకంగా 4 కొత్త కోడ్లను తెచ్చారని చెప్పారు. వాటి ద్వారా కార్మికులకు కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేపు స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉద్యోగ కార్మికుల సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల నేతలు ఇందులో పాల్గొంటారని చెప్పారు. నల్ల చట్టాలపై రైతులు పోరాడిన తరహాలోనే కార్మికులు కూడా ఉద్యమించాలని వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. కోడ్ల కారణంగా లేబర్ కోడ్స్ ఉండయి, ట్రిబ్యునల్ ఉండదు. కార్మికునికి ఏ సమస్య వచ్చినా కూడా యజమాని వినే పరిస్థితులు ఉండదు. గతంలో చూసినట్టయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా లేబర్ కోడ్లో కానీ లేక యాజమాన్యం వినకుంటే కోర్టులు జోక్యం తీసుకొని లేబర్ కోర్టులు జోక్యం తీసుకొని లేబర్ ఆఫీసర్లు జోక్యం తీసుకొని యాజమాన్యాన్ని మందలించి కార్మికులకు మరి రక్షణ కవచంలాగా ఉండేది. ఇప్పుడు ఆ కోర్టులు ఉండయి, ట్రిబ్యునల్ ఉండదు, ట్రైపార్టీ అగ్రిమెంట్స్ ఉండదు. గతంలో వేజెస్ యాక్ట్ ఉండేది, సరైన పనిదానికి సరైన వేతనం ఉండేది. ఇప్పుడు ఆ వేజెస్ యాక్ట్ కూడా కనుమరుగైంది. గతంలో చిన్న కుటీర పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేక భారీ పరిశ్రమ కానీ అందులో సంఘాలు గుర్తింపు సంఘాలుగా ఉండేది. చిన్న చిన్న పరిశ్రమలో కూడా 20-30 మంది ఉంటే సంఘం ఏర్పరచుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు 300 మంది తక్కువ ఉంటే ఆ కంపెనీలో మరి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే మెకనైజ్ ఇండస్ట్రీస్ వచ్చిన కారణంగా లేబర్ ఓరియంటెడ్ అంతా కూడా కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి రేపు సదస్సు ద్వారా తీర్మానం చేసుకొని మరి పెద్ద ఎత్తున మరి దశల వారీగా ఈ 4 కోడ్లు రద్దయ్యే వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా తద్వారా జాతీయ పార్టీలో అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలను కూడా కలుపుకోపోయి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం మరి ముందుకు పోతుందన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము.